వెల్కమ్ టు మై ఛానల్ బాణోతి విజయలక్ష్మి. అరుణాచలంలో రమణాశ్రమం, స్కందాశ్రమం గురించి ఈ వీడియోలో నేను కొన్నే చెప్తాను. చాలా వరకు చెప్పలేను, ఎందుకంటే అసలు ఎంత చెప్పినా అది తక్కువే అనిపిస్తుంది కాబట్టి. ఇది రమణ ఆశ్రమం ఎంట్రన్స్. ఇందులో వెళ్ళాక మీకు ఫోన్లో సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేసుకోవాలి. ఎక్కడ ఫోటోలు తీసినట్టు చూసినా, వీడియోలు తీసినట్టు చూసినా మీరు వాళ్ళ చర్యలకు గురవుతారన్నమాట. వాళ్ళకి ఏదైనా రైట్స్ ఉంటాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రమణ మహర్షి ఆశ్రమంలో మాత్రం ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదన్నమాట. రమణాశ్రమంలో రమణ మహర్షిని చూసి ఓ 10 నిమిషాలు ధ్యానం చేసుకొని అక్కడి నుంచి నేను స్కందాశ్రమానికి వెళ్ళాలి అన్న కాన్సెప్ట్లో నేను చకాచక స్కందాశ్రమం వైపు అడుగులేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా స్కందాశ్రమం పైన నడకదారి. దయచేసి స్కందాశ్రమానికి వెళ్ళేవాళ్ళు మీకు తగ్గట్టుగా వాటర్ మిలాన్స్ కానీ, అలాగే వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ, అలాగే వాటర్ బాటిల్ని మీ వెనక మోసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ దారి పొడుగుతా మీకు జనాలు కనబడరు, వాటరు దొరకదు. ఒకటో రెండో చోట్ల మాకు సోడా దొరికింది, వాటర్ అయితే మనం తాగలేము. ఆ సోడా తాగేటోళ్ళు కూడా నిమ్మకాయల వైపు చూడకండి అమ్మ, అన్నీ కుళ్ళిపోయినవి ఉంటాయి. సో మీరు వాటర్ తీసుకెళ్ళడం మంచిది. ఈయనే సోడా అతను. ఇతను మాకు దేవుళ్ళా కనిపించాడనమాట. దాదాపు గంట సేపు నడిచాక కానీ ఈ పాయింట్ నాకు రాలేదు. వీళ్ళు స్కందాశ్రమానికి వెళ్ళి మధ్యలో నుంచి వచ్చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే మేము ఎక్కలేము అనేసి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మీకు దారి పొడుగుతా జనాలు ఒకళ్ళు ఇద్దరు 10లలో దొరుకుతారని చెప్పాను కదా. వాళ్ళని అడిగితే వాళ్ళలో సగం మంది స్కందాశ్రమం ఎక్కడుందని మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఒకటి, మేము అంత దూరం వెళ్ళలేము, వెనక్కి వచ్చేస్తున్నాము. 2, మాకు ట్రైన్కి టైం అయిపోతుంది, మేము వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరూ కూడా అక్కడ దాకా చేరుకోలేరు. మీరు స్కందాశ్రమానికి చేరుకున్నారా, మీ అంతటి అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. అక్కడ ప్రతి అణువు, ప్రతి ప్రకృతి, అక్కడ ఉన్నదంతా కూడా మీకు దైవలీలలో తీసుకెళ్ళిపోతుంది. నేనైతే చాలా అలసిపోయినాక నేను చూసిన మహా అద్భుతం మొదటి వ్యూ. అరుణాచలం 9 గోపురాలు కూడా మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అరుణాచల కొండపై మొత్తం 7 ప్రదేశాలు ఉంటాయి, అందులో మొదటిది ఈ వ్యూ అన్నమాట. ఇక్కడికి వచ్చాక హమ్మయ్య అనుకున్నాను. ఎవరన్నా కనిపిస్తారా, ఇంకెంత దూరం ఉంది స్కందాశ్రమానికి అని అడుగుదాం అనుకుంటే ఎవ్వరూ కనబడట్లేరు. ఒకళ్ళిద్దరం ఉన్నాము కదా, చక్కగా కలిసి నడుద్దామని కూడా లేదు. ఎందుకంటే ఎవరి బాడీ సహకరించినట్లు వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి. ఈ వ్యూ చూడండి, స్వామివారిని దర్శించుకోండి. ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇదేనండి మా రమణ తాత ఉన్న ఇల్లు. ఆ రూమ్లోనే రమణ తాత ఉన్నారు. ఆ రూమ్కి ఎడమ పక్కన ఒక రూమ్ ఉంది. అందులో రమణ తాత వాళ్ళ అమ్మగారు అక్కడే పరమపదించారు, అక్కడ లీనమైపోయారు. అక్కడ ఒక జ్యోతి ఉంది, దీపం వెలుగుతూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి అమ్మని నమస్కారం చేశాక నా వంటి మీద నుంచి ఏదో వెళ్ళిపోయింది అనే ఫీలు, నా ఒళ్ళంతా ఒకలా అయిపోయి చల్లబడిపోయిందనమాట. అసలు నాకు సత్తువే లేదు. ఆ పొజిషన్కి నేను వచ్చేసాను. ఇందాక మీకు రూమ్ చూశారు కదా, అక్కడ 10 నిమిషాలు 15 నిమిషాలు మంచిగా రమణదాతని ధ్యానించుకొని నేను ఇప్పుడు విరూపాక్ష అంటే రమణ తాతయ్యకి అంటే రమణ మహర్షి యొక్క శిష్యుడి రూమ్కి మేము తీసుకెళ్ళబోతున్నాను. చూడండి, మళ్ళీ నడవాలి. ఇప్పుడు మనం కొండ దిగుతున్నాము. ఎక్కడి నుంచి? రమణ ఆశ్రమం నుండి స్కందాశ్రమానికి మనం ఎక్కుతూ రమణ ఆశ్రమం నుండి గుడి వెనక భాగం వైపు కింద దిగువన నడుస్తున్నాం అన్నమాట. ఇటువైపు నుంచి మీరు రమణాశ్రమానికి వస్తే చాలా కష్టపడతారండి. రమణాశ్రమం నుండి స్కందాశ్రమానికి రావడానికి కొంచెం కష్టం ఉంటే, ఈ కింద నుంచి ఇప్పుడు మీరు మళ్ళీ రమణాశ్రమం వైపు రావడానికి ఇంకా చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా రమణాశ్రమం వెనక వైపు నుండే స్కందాశ్రమానికి రండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఇక్కడ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. మళ్ళీ ఇది సెకండ్ వ్యూ అన్నమాట. ఇక్కడ నుంచి మన అరుణాచలం టెంపుల్ కనిపిస్తుంది చూసారా, ఇది సెకండ్ వ్యూ. రమణ తాత ఆశ్రమంలోనే అక్కడ ఒక గేటుకి తాళం వేసి ఉంది, కానీ అక్కడైతే రమణ తాత అక్కడ ఒక జలధార ఉంటుందట. అక్కడ రమణ తాత యొక్క 3 ఫింగర్ల అచ్చులు ఉందని చెప్తారు. వీళ్ళు కింద నుంచి ఇప్పుడు ఇది గుడి వెనక భాగం నుంచి ఎక్కేటోళ్ళండి. వీళ్ళైతే సగం దూరమే నడిచారు. ఆ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు మళ్ళీ వెనక్కే వచ్చారు వాళ్ళు, ఎందుకంటే నడవలేకపోయారు. ఇదే విరూపాక్ష క్లేవ్ అండి. విరూపాక్ష అనే ఆయన రమణ తాతకి శిష్యుడు. ఆయన తన
అంటే తను ఎలా సమాధి అయ్యారంటే తను కూర్చున్న చోటే బూడిద అయిపోయాడనమాట. ఆ బూడిదని అక్కడ కలెక్ట్ చేసి సమాధి చేశారు. ఇక్కడేనండి అద్భుతం జరిగింది. నేను ధ్యానంలో కూర్చుంటే నా కుడి పక్కన రమణ తాత. రమణ తాత అని నేను ఎందుకు అంటున్నానంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన్ని మహర్షి అని నేను ఎప్పుడూ అనలేదు, తాత అనే అంటాను. రమణ తాత నా కుడివైపున కూర్చున్నట్టు నాకు కనిపించి, కళ్ళు తీసి ఇలా చూస్తే రమణ తాతే కనిపించాడు. నేను కెవ్వుమని కేక్ వేసేసరికి సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చేసారు. ఏమైందంటే, అక్కడ నాకు తాతయ్య కనిపిస్తున్నాడు అంటే, ఏ తాతయ్య అని ఆయన అడుగుతున్నాడు. అక్కడంతా అద్భుతం జరిగింది, అది మాటల్లో చెప్పలేను. అక్కడి నుంచి దిగుకుంటూ ఒక గంట నడిచాక ఇక్కడ కాళీమాత వస్తుంది. కాళీమాత టెంపుల్ అసలు మామూలుగా లేదు. వీడియోల్లో కంటే మీరు అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఇక్కడ రాగానే వాళ్ళు నాకు హారతి అమ్మ అంటే ఫోన్ పక్కన పెట్టేసి హారతి ఇచ్చాను. ఇక్కడ 2-3 గుళ్ళు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు హారతి మీ చేతుల ద్వారా మీరు ఇవ్వచ్చు. అక్కడ అన్నపూర్ణమ్మ ఆశ్రమం ఉంటుంది. అక్కడ మీకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. మీరు తలుచుకుంటే మీరు ఏదన్నా సహాయం చేయండి. ఆ తర్వాత మేము కొండ దిగాము.